అందరికీ నమస్తే అండి. అన్నం వడియాలు పెడుతున్నాను. రాత్రి అన్నం ఉండిపోయింది ఎక్కువగా. అలా అన్నం ఉండిపోయినప్పుడు మనం వేస్ట్‌గా పడేసే బదులు ఇలా అన్నం వడియాల్లా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. పిల్లలకి కూడా నచ్చుతాయి ఇవి. పిల్లలకి, పెద్దలకి కూడా మనం సాంబారు ఏమైనా కూరలవి వండుకున్నప్పుడు ఇవి నూనెలో వేపుకుంటే చాలా బాగుంటాయన్నమాట. ఇందులో నేను అన్నంలోని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు తగినంత పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా వాము వేసానండి. అంతే. వాము, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి ఈ అన్నం వేసి గ్రైండ్ చేసేసానండి. గ్రైండ్ చేసాక అది మొత్తం గ్రైండ్ అయిపోయాక వాటర్ అది ఎక్కువగా వేయకూడదు, పలచగా అయిపోద్ది. కొంచెం టైట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వడియాల్లో పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఎండిపోయే వరకు ఎండలో ఉంచాలి. ఆ ఎండిపోయినవి ఒక డబ్బాలో వేసుకోవాలన్నమాట. అవి ఇలా అవసరమైనప్పుడల్లా కొద్దిగేసి ఇలా వేపుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట వడియాలు. ఇవి అన్నంలో నంచుకోవడానికి బాగుంటాయి. సాయంత్రం పూట కూడా మామూలుగా వేపి తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయండి అన్నం వడియాలు. ఇలా మనం అన్నం వేస్ట్ చేయకుండా ఇలా వడియాల్లో చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా నైట్ టైం ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఇలా వడియాలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి.